Hello champions, welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ క్లాస్ లో మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ యాక్చువల్ గా వేరే వేరే సర్ఫేసెస్ లో మన బాడీలో వేరే వేరే పార్ట్స్ లో ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి, అంటే మన ఆక్సిజన్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది సెల్స్ వరకు ఎలా రీచ్ అవుతున్నది, అదే మన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది బయట వరకు ఎలా వెళ్తున్నది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ క్లాస్ లో మనం ఏం చదువుకున్నాం, లాస్ట్ క్లాస్ లో మన లంగ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆక్సిజన్ ని లోపల లాగి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి ఎలా పంపిస్తున్నాయి, మొత్తం పల్మనరీ సిస్టమ్ లో ఎలా జరుగుతున్నది, ఇది మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కలిసి ఎలా హెల్ప్ చేస్తున్నది చేయడానికి అనేది మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాం. ఇవాళ క్లాస్ లో మనం యాక్చువల్ గా మన బాడీలోని డిఫ్యూజన్ జరిగి గ్యాసెస్ ది డిఫ్యూజన్ జరిగి ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రావెల్ చేస్తాయి ఫ్రమ్ అవుట్ సైడ్ టు అవర్ లంగ్స్, మన లంగ్స్ నుంచి ఏదైతే లంగ్స్ లో ఆల్వియోలా ఉన్నాయో అక్కడ అక్కడ ఇంకా దాని తర్వాత ఆల్వియోలా నుంచి మళ్ళీ బ్లడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ సెల్స్ నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ రావడం, ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం. సో ఇదంతా ప్రాసెస్ మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు బి షార్టర్ సెషన్, పెద్ద లాంగ్ సెషన్ ఉండదు, బ్రీఫ్ సెషన్ ఇది, చిన్నది. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ కొంచెం పెద్దది ఉంటుంది, అందుకే ఇవాళ సెషన్ మనం కొంచెం యాక్చువల్గా ప్రీమియర్ చేసుకుంటున్నాం. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నది, ఫస్ట్ ఆల్వియోలై ఇంకా బ్లడ్ మధ్య జరుగుతున్నది. ఓకే, ఆల్వియోలైలో గ్యాస్ వస్తున్నది, ఆక్సిజన్ బ్లడ్ లోకి వెళ్తున్నది, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆల్వియోలైలోకి వచ్చేస్తున్నది. అది కాకుండా బ్లడ్ ఇంకా టిష్యూస్, ఈ బ్లడ్ ఏదైతే ఆక్సిజన్ ని తీసుకొని వెళ్తున్నదో టిష్యూస్ వరకు, అది అక్కడ ఆక్సిజన్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ తీసుకుంటుంది. సో ఆల్వియోలై ఇంకా ఇంకా బ్లడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆల్వియోలై ఇంకా బ్లడ్ మధ్యన ఏదైతే ఎక్స్చేంజ్ జరుగుతున్నదో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అది ఆల్వియోలై నుంచి బ్లడ్ పక్కకి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నుంచి ఆల్వియోలై పక్క వస్తుంది. అదే సేమ్ ప్రాసెస్ మనం బ్లడ్ ఇంకా బ్లడ్ అదే సేమ్ ప్రాసెస్ మనం బ్లడ్ ఇంకా టిష్యూస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బ్లడ్ నుంచి టిష్యూస్ పక్క ఏం వెళ్తున్నది, ఆక్సిజన్ వెళ్తున్నది. టిష్యూస్ నుంచి బ్లడ్ పక్క ఏం వెళ్తున్నది, టిష్యూస్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుని ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాయి, సో అది మళ్ళీ బ్లడ్ కి రిటర్న్ చేస్తాయి అవి అనమాట. ఓకే, సో ఇవన్నీ జరగాలి అంటే సింపుల్ డిఫ్యూజన్ త్రూగా జరుగుతుంది డ్యూ టు ద ప్రెషర్ గ్రేడియంట్. ఏదైతే ప్రెషర్స్ ది గ్రేడియంట్ ఉందో, పార్షియల్ ప్రెషర్ గురించి మనం చదువుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తాను. దాని తర్వాత సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఎంత బాగా సాల్యుబుల్ ఉన్నాయి, ఇంకా థిక్నెస్ ఆఫ్ ది మెంబ్రెయిన్ ది థిక్నెస్ ఎంత ఉందని చూసుకున్నట్లయితే మన మెంబ్రెయిన్ థిక్నెస్ థిన్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆల్వియోలైలోని ఇంకా బ్లడ్ వెజల్స్ ఏవైతే మనం క్యాపిలరీస్ వస్తాయో రెండిట్లోని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం చాలా థిన్ గా ఉంటుంది, సింగిల్ లేయర్ సెల్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువగా. సో అందుకే ద ఎక్స్చేంజ్ బికమ్స్ ఈజియర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే మనం పార్షియల్ ప్రెషర్ గురించి మాట్లాడుకోవాలి. నేను పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటో చెప్పాను. ప్రెషర్ అంటే బేసిక్ గా ప్రెషర్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై అన్ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ మిక్స్చర్ ఆఫ్ గ్యాస్ ఇస్ నోన్ as పార్షియల్ ప్రెషర్. అంటే ఇప్పుడు ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నది, దాంట్లో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్ని ఉన్నాయి, బోల్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిలోని ఓన్లీ ఆక్సిజన్ ఎంత ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తున్నది, ఓకే, అదే మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎక్సర్ట్ చేస్తున్నది అన్న దాన్ని మనం పార్షియల్ ప్రెషర్ అంటాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ పార్షియల్ ప్రెషర్. సో PCO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ది పార్షియల్ ప్రెషర్, PO2 అంటే ఆక్సిజన్ ది పార్షియల్ ప్రెషర్. ఇది మీరు గుర్తు పెట్టుకోండి, PCO2 PO2 మనం చాలా ఎక్కువ రిఫరెన్స్ గా వాడబోతున్నాం ఇవాళ సెషన్ లో. దాని తర్వాత సాల్యుబిలిటీ ఏదైతే ఉందో CO2 ది 20 to 25 times మోర్ దాన్ O2. సో CO2 ఇంకా ఈజీగా డిఫ్యూజ్ అయిపోతుంది, ఆక్సిజన్ అంత వేరంగా మిక్స్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా ప్లాస్మాలో మన బ్లడ్ లోని మనం మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ చదువుతాం, దాంట్లో కార్బన్ డైఆక్సైడే ఈజీగా ప్లాస్మా త్రూగా ట్రాన్స్పోర్ట్ చేయగలదు, కానీ ఆక్సిజన్ కి హిమోగ్లోబిన్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ మీద డిపెండ్ అయినా ఎక్కువగా ప్లాస్మా మీద డిపెండ్ అవుతుంది, డైరెక్ట్ గా బ్లడ్ లోకి మిక్స్ అయిపోతుంది. కాకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్స్ చదువుకుంటాం మనం. ఓకే, సో డోంట్ వరీ. సో బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే ఇది పార్షియల్ ప్రెషర్ దాదాం. మనం పార్షియల్ ప్రెషర్ గురించి ఆల్రెడీ చదువుకున్నాము, సో దాంట్లో పెద్దగా డిస్కషన్ ఏమీ లేదు. కాకపోతే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన బాడీలోని ఎయిర్ ఏదైతే ఉన్నదో, మన బాడీలో ఎయిర్ అనేది ట్రావెల్ చేస్తున్నది. ఓకే, దట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆల్వియోలై. ఓకే, బయట నుంచి ఆల్వియోలైకి వస్తున్నది, ఆల్వియోలై నుంచి బ్లడ్ వెజల్ కి వెళ్తుంది, బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూస్ కి వెళ్తుంది, అండ్ మళ్ళీ వైస్ వర్సా, టిష్యూస్ నుంచి మళ్ళీ ఓకే బ్లడ్ వెజల్ కి వస్తుంది, మళ్ళీ బ్లడ్ వెజల్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఆక్సిజన్ వెళ్తున్నది ఈ పాత్వేలోని. ఇదే పాత్వే మనం రివర్స్ లో చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి ఇక్కడ ఇలా బయటికి. సో దిస్ ఇస్ అవుట్,
ఓకే, ఇంకా ఆక్సిజన్ అయితే ఇన్ అవుతుంది అనమాట. సో ఆక్సిజన్ కమ్స్ ఇన్, కార్బన్ డైఆక్సైడ్ గోస్ అవుట్. అది ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. మన బాడీలో ఎంత ఎయిర్ ట్రావెల్ చేస్తున్నదో ఆ ఎయిర్ లోని కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. మనకు రెండు టైప్స్ ఆఫ్ టర్మ్స్ మనం వింటాం. ఓకే, మన రెండు టైప్స్ ఆఫ్ టర్మ్స్ మనం వింటాం. నంబర్ 1 ఇస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, శ్రద్ధగా వినండి. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏమిటి? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అంటే ఏమిటి? దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదా అంటే ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోని కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కానీ ఆక్సిజన్ ది పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ది పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హియర్ ద పార్షియల్ ప్రెషర్ చూసుకున్నట్లయితే ఏం జరుగుతున్నది? ఆక్సిజన్ ది పార్షియల్ ప్రెషర్ PO2 ఎక్కువ ఉంటుంది, PCO2 ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. అంతేగాని ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ రెండు ఉంటాయి, కానీ ఆక్సిజన్ మాత్రం ఉంటుందని మాత్రం అనుకోవడం తప్పు. సో ఎప్పుడైనా మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని మాట్లాడుతున్నాం అంటే ఇట్ ఈస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అండ్ ఇట్ హ్యాస్ బోత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ మోర్ దాన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అదే మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి మాట్లాడాం అనుకోండి. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉన్నదో, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 రిచ్ బ్లడ్. అంటే ఏంటి? దీంట్లో ఓన్లీ CO2 ఉంటుందా? దీంట్లో ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా? లేదు, దీంట్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. బట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్ is that the partial pressure of carbon dioxide will be more and the partial pressure of oxygen will be less. అర్థమైందా? అంటే ఏమిటి? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ది క్వాంటిటీ ఎక్కువ ఉంది దీంట్లోని, అందుకే దీన్ని డీఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ తక్కువ అయిపోయింది కాబట్టి డీఆక్సిజనేటెడ్ అంటున్నాం. ఇట్ హ్యాస్ డిప్లీటెడ్ ఇన్ ది ఆక్సిజన్ and increase the levels of carbon dioxide because the increased of partial pressure of carbon dioxide. Okay, ఈ విషయం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇదంతా మీకు అర్థమై ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలో, సెకండ్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద సర్క్యులేటరీ సిస్టమ్ మంది ఎలా వర్క్ అవుతుంది. మంది సర్క్యులేటరీ సిస్టమ్ వర్క్ అయ్యే కొంచెం కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి లైట్ గా. ఓకే, అది అనమాట. దానికోసం నేను మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఈ డయాగ్రామ్ మనం మళ్ళీ వేసుకుంటాం, బట్ దిస్ విల్ బి ఎ కామన్ డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ alveoli. Okay, this is our alveoli. Alveoli is a part of respiratory system. Okay, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఓకే ఒక వెయిన్ మన హార్ట్ కి వెళ్తుంది. ఈ వెయిన్ పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియపోతే తెలుసుకొని ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వెయిన్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వెయిన్? ఇది మన హార్ట్ అనుకుందాం. ఓకే, ఇది మన హార్ట్. ఓకే, ఈ వెయిన్ పేరు ఏంటి? మనం మీరు ఇప్పుడు చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి. ఓకే, అప్పటి వరకు నేను డయాగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాను, మీరు చాట్ సెక్షన్ లో ఆలోచించుకొని నాకు చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇటుపక్క ఉన్నది కదా, ఈ ఆర్టరీ పేరు ఏంటి? దీన్ని ఆర్టరీ అంటాం, దీన్ని వెయిన్ అంటాం. This is the only situation in which the oxygenated blood will travel through the vein and the deoxygenated blood will travel through the artery. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చూడాలంటే, హార్ట్ నుంచి లంగ్స్ పక్క, దీస్ ఆర్ లంగ్స్. ఓకే, సో లంగ్స్ పక్క బ్లడ్, హార్ట్ నుంచి లంగ్స్ పక్క బ్లడ్ వస్తున్నది ఇన్ ఎ వెయిన్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఏమొస్తున్నది? ఇన్ అన్ ఆర్టరీ. అండ్ ఇక్కడ లంగ్స్ దగ్గర నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తున్నది. So here we have to write one thing that is, okay, this blood is a CO2 rich blood and this is a O2 rich blood which is traveling in this direction. అవునా కదా? సో అలా అవుతున్నది అనుకోండి, అప్పుడు O2 రిచ్ బ్లడ్ లోని PO2 ఎక్కువ ఉంటుంది, PCO2 తక్కువ ఉంటుంది. ఇక్కడ రివర్స్, ఇక్కడ PCO2 ఎక్కువ ఉంటుంది, PO2 తక్కువ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్.
And for the people who still don't remember, okay, let me write it down. Okay, this is pulmonary vein, and this is pulmonary ఏంటంటాం దీన్ని, ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లంగ్స్ లో ఎప్పుడు ఏం జరుగుతున్నది, ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి ఇక్కడికి రావడం వల్ల దిస్ విల్ బికమ్ అన్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ విచ్ ఇస్ గోయింగ్ టు ద హార్ట్. ఓకే, హార్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఎప్పుడైతే బ్లడ్ వెళ్తున్నదో ఇట్ విల్ బి రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. అలా ఎందుకు అవుతున్నది అంటే మన బాడీలో ఏవైతే టిష్యూస్ ఉన్నాయో, సెల్స్ ఇంకా టిష్యూస్ ఉన్నాయో, వాటన్నిటికీ హార్ట్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కష్టపడి. ఎప్పుడైతే అలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నదో మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి, ఆఫ్ కోర్స్ దే విల్ ట్రై టు యూటిలైజ్ దట్, ఇజంట్ ఇట్? అవి ఆ ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. యూటిలైజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉన్నదో ఆ కార్బన్ డైఆక్సైడ్ నవి మళ్ళీ తిరిగి హార్ట్ కి పంపించాలి కదా. సో దట్ విల్ బికమ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్. దీన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇవి టిష్యూస్ అన్నమాట, మన బాడీలో టిష్యూస్. ఓకే, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ఆల్సో ఆక్సిజన్ రిచ్ బ్లడ్, దిస్ ఆల్సో జస్ట్ అ మినిట్. దిస్ ఆల్సో ఆక్సిజన్ రిచ్ బ్లడ్. అవునా కాదా? మన బాడీలో సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ కావాలి, సో ఆక్సిజన్ రిచ్ బ్లడ్. దీంట్లో కూడా PO2 అనేది ఎక్కువ ఉంటుంది, PCO2 అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు గడిగడికి PO2 PCO2 అంటున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా బ్లడ్ లో ఆక్సిజన్ ఎక్కువ ఉందంటే ఆక్సిజన్ ది పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందంటే కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందుకే దిస్ ఇస్ CO2 రిచ్ బ్లడ్, దిస్ ఇస్ CO2 రిచ్ బ్లడ్. మన బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి ఏం చేసాయి, మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేసాయి, PCO2 ఇక్కడ ఎక్కువ ఉంటుంది, PO2 ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేసాయి, ఆక్సిజన్ ని వాడుకున్నాయి. ఏదైతే ఆక్సిజన్ ఇక్కడ దీని త్రూగా వచ్చిందో వాటిని వాడుకున్నాయి. సో లెట్స్ డ్రా దోస్ సింబల్స్ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ ఆక్సిజన్ అనేది వస్తున్నది, ఇంక ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ నుంచి వెళ్తున్నది. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? జస్ట్ మినిట్ ఆగండి. సో అదే సిమిలర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అనేది వస్తున్నది, అంటే ఆక్సిజన్ హార్ట్ వర్క్ వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నది. సిమిలర్ గా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు గో హియర్. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉన్నదో, దిస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ, దిస్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు గో హియర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అదే విధంగా ఆక్సిజన్ అనేది బయట నుంచి రావాలి, అవునా కదా? సో ఆక్సిజన్ అనేది బయట నుంచి వచ్చి, ఓకే, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ టు దిస్ బ్లడ్. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, దిస్ ఇస్ బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు ఈ రెండు బ్లడ్ వెజల్స్ ఏమంటాం అంటే దిస్ ఇస్ ది సిస్టమిక్ ఆర్టరీ, ఇంకా దీన్ని ఏమిటంటాం అంటే సిస్టమిక్ వెయిన్ అంటాం. అది అన్నమాట. ఓకే, సో ఇదే సిమిలర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో విత్ సమ్ వాల్యూస్ తో మనం ఇప్పుడు చదువుకుంటాము. డోంట్ వరీ, ఈ వాల్యూస్ తో పాటు ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ కూడా ఇంకొకసారి మనం నేర్చుకుంటాం. సో డోంట్ వరీ, ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, అది అన్నమాట. ఇందులో మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో దాంట్లో పెద్దగా ఏమి చేంజెస్ లేవు, సేమ్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అదే ఉన్నది. ఓకే, అది అన్నమాట. ఆల్వియోలై ఆర్ ద ప్రైమరీ సైట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ 3 లేయర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే 3 లేయర్స్ గురించి ఇక్కడ చెప్పారు. ఓకే, ద డిఫ్యూజన్ మెంబ్రెయిన్స్ ఏదైతే ఉందో, ఓకే, ద డిఫ్యూజన్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 మేజర్ లేయర్స్. ఆల్వియోలై ఇంకా బ్లడ్ మధ్యన ఏదైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో నేమ్లీ ద థిన్ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ ది ఆల్వియోలై, ఆల్వియోలై ఏదైతే థిన్ స్క్వామస్ ఎపిథీలియం ఉందో, ఎండోథీలియం ఆఫ్ alveolar capillaries, that is nothing but squamous epithelium again, and the basement substance is between them. So however its total thickness is much less than a millimeter. 3 లేయర్లు ఉన్న వాటిలో థిక్నెస్ అనేది 1 millimeter వరకే ఉంటుంది. So therefore all the factors in our body are favorable for diffusion of oxygen from alveoli to tissues and CO2 from tissues to alveoli.
ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఆక్సిజన్ అనేది ఎప్పుడు లోపలికి వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉందో అది బయటికి వెళ్తున్నది. ఓకే, సో ఇలా జరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ సర్ఫేస్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మధ్యలో అయితే బేస్మెంట్ మెంబ్రేన్ ఉంది, ఇక్కడ రెడ్ బ్లడ్ ఇది బ్లడ్ క్యాపిలరీ, ఇది ఆల్వియోలార్ లేయర్. రెండు చూసుకున్నట్లయితే సింగిల్ లేయర్, ఇది ఒక సింగిల్ లేయర్ ఉన్నది, ఇది కూడా ఒక సింగిల్ లేయర్ ఉంది. సో బోత్ ఆర్ సింగిల్ లేయర్ స్క్వామస్ ఎపిథీలియల్. ఓకే, స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఆక్సిజన్ అనేది రావాలి, ద ఆక్సిజన్ హస్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హియర్. అది ఇది జరుగుతుంది బిట్వీన్ దీస్ 3 లేయర్స్. ఈ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయి, బేస్మెంట్ మెంబ్రేన్, రెడ్ బ్లడ్ క్యాపిలరీ, ఇంకా ఆల్వియోలార్ వాల్, ఈ మూడింటి మధ్యన ఇది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 millimeter. 1 millimeter కన్నా తక్కువ ఉంటుంది దీని థిక్నెస్. ఓకే, అది అన్నమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం పార్షియల్ ప్రెషర్స్ మన బాడీలో డిఫరెంట్ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుందని చూసాం. ఇందాకలే మనం ఏం చూసామంటే ఇది ఒక నేను ట్రాన్స్పోర్ట్ ది పాత్వే చూపించాను నేను మీకు. ఓకే, ఇది ఏదైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నదో దాని పాత్వే ఏదైతే ఉన్నదో నేను మీకు చూపించాను. ఓకే, అదే పాత్వే మనం పార్షియల్ ప్రెషర్స్ తో నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకే, సో లెట్స్ లర్న్ ద సేమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. సేమ్ నేను మళ్ళీ ఆల్వియోలై వేస్తాను. ఓకే, ఐ డ్రా అన్ ఆల్వియోలై. ఈ ఆల్వియోలైకి నేను హార్ట్ కి ఫస్ట్ ఒక కనెక్షన్ వేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ అ పల్మనరీ వెయిన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, these are the different cells in our body. Okay, now what we will do, మనం ఇప్పుడు వీటికి కనెక్షన్స్. ఓకే, ఇది అనమాట. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మనం 1 by 1 పార్షియల్ ప్రెషర్స్ కూడా రాసుకుందాం. పార్షియల్ ప్రెషర్ రాసుకుందాం అండ్ ఆక్సిజన్ ది గ్రీన్ లో రాసుకుందాం. లెట్స్ రైట్ ఇట్ ఇన్ గ్రీన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ మాట్లాడుకున్నట్లయితే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో బయట అట్మాస్ఫియర్ లో ఎంతైతే ఉందో దట్ ఈస్ 159 అనమాట. ఇప్పుడు మనకేంటి తెలుసు అంటే ఏదైనా గ్యాస్ బయట నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువ ఉన్న దగ్గరికి వెళ్తుంది. సో బయట 159 ఉంటే మన ఆల్వియోలైలో దీనికన్నా తక్కువ ఉండాలి, అవునా కదా? సో ఎంత ఉండాలి మనం ఆల్వియోలైలోని? ద PO2 షుడ్ బి ఈక్వల్ టు 104. సో 104 ఉంటే ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది బయట నుంచి లోపలికి వస్తుంది. బికాస్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్, హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ అనమాట. సింపుల్ డిఫ్యూజన్ టెక్నిక్ అనమాట. ఫర్దర్ ఇప్పుడు మన ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అది మన బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి దాన్ని ఆక్సిజనేట్ చేయాలి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తున్నది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేయాలి. సో ఆక్సిజనేట్ చేయాలి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లోని పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉంటేనే బ్లడ్ ఆక్సిజనేట్ అవ్వగలదు. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అందులో మంది పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 40 ఉంటుంది అంతే. సో 104 40 ఉంది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో, కాబట్టి ఆక్సిజన్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ది ఆల్వియోలై టు హియర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆక్సిజన్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆక్సిజన్ బయట నుంచి లోపలికి వచ్చింది, లోపల నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆక్సిజన్ తో రిఫర్ చేసుకోండి. జస్ట్ అ మినిట్. కిందకి రాద్దాం. ఓకే, సరే. సో ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి దీని పార్షియల్ ప్రెషర్ 40 నుంచి ఇట్ విల్ బికమ్ 95. సో ఇన్ ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, జస్ట్ అ మినిట్, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ 95. ఇక్కడ అందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, 95 ఎలా వచ్చింది, ఈ 40 ఏమిటి అని మీ అందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లోని ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ది పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై ద PCO2 హియర్. జస్ట్ అ మినిట్.
PCO2 ఏదైతే ఉందో PCO2 ఈజ్ హైయర్ 45 ఉంటుంది. ఓకే, అదే మనం కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఎంత ఉన్నది అన్నాం అంటే PCO2 ఈజ్ ఈక్వల్ టు 40. ఇలా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకుందాం. సో ఆక్సిజన్ ఎలా ట్రావెల్ చేస్తున్నదో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కూడా చెప్పేసిస్తా, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆల్వియోలైలోని ఆక్సిజన్ అనేది బయట నుంచి ఎందుకు వచ్చింది? బికాస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హయ్యర్ ఇన్ ది అట్మాస్ఫియర్ దాన్ ఇన్ ఆల్వియోలై. సో హయ్యర్ టు లోవర్ ప్రెషర్ కి వచ్చింది ఆల్వియోలై లోపలికి. ఆల్వియోలై నుంచి బ్లడ్ లోకి వెళ్ళాలి అంటే ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ షుడ్ బి లెస్సర్ ఇన్ అవర్ బ్లడ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆల్వియోలై. సో మన బ్లడ్ లో ఎంత ఉన్నది? తక్కువ ఉన్నది, 40 వరకే ఉంది. సో 40 వరకే ఉంది కాబట్టి వాట్ విల్ హ్యాపెన్? ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ఆల్వియోలై ఇంటూ ద బ్లడ్. ఇప్పుడు బ్లడ్ లోకి వచ్చిన తర్వాత బ్లడ్ ఆక్సిజనేట్ అయిపోయింది. సో దిస్ ఇస్ హియర్, దిస్ సైడ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. దిస్ ఇస్ ది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, అది. సో ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ వరకు వెళ్ళింది. హార్ట్ ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది. హార్ట్ పంప్ చేయడం మొదలెట్టిన తర్వాత సిస్టమిక్ ఆర్టరీ త్రూగా టిష్యూస్ వరకు ఆక్సిజన్ ని పంపించాలి. ఓకే, సో ఆక్సిజన్ వరకు పంపించాలి అంటే ఇక్కడ కూడా సేమ్ అదే PO2 ఉండాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఆక్సిజన్ అనేది బయట నుంచి లోపలికి వచ్చింది, ఆల్వియోలై వరకు వచ్చింది, ఆల్వియోలై నుంచి బ్లడ్ లోకి వచ్చింది. ఓకే, పల్మనరీ వెయిన్ ఏదైతే ఉందో ద పల్మనరీ, జస్ట్ మినిట్ కొంచెం కలర్ మారుద్దాం. దిస్ ఇస్ పల్మనరీ వెయిన్ అండ్ దిస్ ఇస్ పల్మనరీ ఏంటంటుంది? ఆర్టరీ అంటాం, ఇందాకలే చెప్పా పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ వరకు తీసుకెళ్తున్నది. దిస్ ఇస్ ది alveoli. ఓకే ఓకే, అది అన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది? పల్మనరీ వెయిన్ నుంచి హార్ట్ వరకు వచ్చింది, హార్ట్ పంప్ చేసింది. హార్ట్ విల్ పంప్ ద సేమ్ బ్లడ్ ఇన్ టు ద సిస్టమిక్ ఆర్టరీ. సిస్టమిక్ ఆర్టరీలో కూడా సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. PO2 ఏదైతే ఉందో ఇట్ విల్ బి 95 అండ్ PCO2 ఏదైతే ఉన్నదో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉన్నదో దట్ విల్ బి నియర్లీ 40 ఇట్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు టిష్యూస్ వరకు వెళ్ళింది బ్లడ్. ఓకే, వెళ్ళి అన్నిటికీ ఆక్సిజన్ ని సప్లై చేస్తున్నది. ఓకే, సో ద బ్లడ్ వెంట్ టిల్ ద టిష్యూస్ అండ్ ఇట్ ఈస్ సప్లైయింగ్ ఆక్సిజన్ టు ఆల్ ద టిష్యూస్. నో ద టిష్యూస్ వాట్ దే విల్ డూ, దే విల్ టేక్ ది ఆక్సిజన్. అవి ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో ఆక్సిజన్ ఏదైతే అది తీసుకొని అవి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసేస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవగానే ఏం జరుగుతున్నది? ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతున్నది ఆ బ్లడ్ లో. మన బ్లడ్ లో ఏం జరుగుతున్నది? ఆక్సిజన్ అనేది పెరిగి కార్బన్ డైఆక్సైడ్ ది క్వాంటిటీ తగ్గిపోతున్నది. సో వైల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బి అ ఫ్లిప్. కార్బన్ డైఆక్సైడ్ ది ఏదైతే PCO2 లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ది పార్షియల్ ప్రెషర్ ఏదైతే ఉందో అది ఇక్కడ సడన్ గా పెరుగుతుంది. ఓకే, సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ఇంక్రీజ్ ఇన్ దిస్. దట్ విల్ బి నియర్లీ హౌ మచ్ 45. ఇంకా అదే సేమ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఆక్సిజన్ ఎంత ఉంటుంది? తగ్గిపోతుంది. దట్ విల్ బి నియర్లీ 40. అర్థమైందా? సో ఏం జరుగుతున్నది అంటే బేసిక్ గా ఇక్కడ టిష్యూస్ దగ్గర ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. మనకేమనిపిస్తుంది అంటే ఆక్సిజన్ టిష్యూస్ వరకు వెళ్ళాలి కదా, ఆక్సిజన్ టిష్యూస్ వరకు వెళ్ళాలంటే ఆక్సిజన్ ఇక్కడ 95 ఉంటే టిష్యూస్ లో తక్కువ ఉంటేనే కదా టిష్యూస్ లోకి వెళ్తుంది. సో ఇన్ టిష్యూస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్, ద ఆక్సిజన్స్ పార్షియల్ ప్రెషర్ ఇన్ ద టిష్యూస్ విల్ బి 40. ఓకే, తక్కువ ఉంటుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ది 45 ఉంటుంది. PCO2 విల్ బి 45. ఓకే, అండ్ బికాస్ ఇక్కడ 40 ఉంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 40 ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రాగలుస్తుంది. టిష్యూస్ లో ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి ఇట్ విల్ ట్రావెల్ ఇన్ టు ద బ్లడ్ వెసల్. ఒకసారి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి పార్షియల్ ప్రెషర్ పెరిగిపోయిన తర్వాత మరి రాదు, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మరి ఎక్సెప్ట్ అవ్వదు. ఇక్కడ 45 అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ బి ఈక్వల్ టు ద టిష్యూస్. సో దానివల్ల ఇంక మరి ఎక్సెప్ట్ అవ్వదు అనమాట. ఎక్సెప్ట్ అవ్వకుండా ఇంక ఫర్దర్ ఇంకా కంటిన్యూ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్.
అది అన్నమాట. సో ఇటు పక్క అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇటు పక్క అంతా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మీరు గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడ ఇలా జరగగానే 95 ఇక్కడ ఉండి ఇక్కడ 40 ఉంది, అంటే టిష్యూస్ లో తక్కువ ఉన్నది. సో టిష్యూస్ లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అదే టేబుల్ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైనా పార్షియల్ ప్రెషర్ ఎలాగైతే ఉన్నదో దాన్ని బట్టి గ్యాసెస్ ట్రావెల్ చేస్తాయి. సో ఈ టేబుల్ మీరు చూడండి. ఇక్కడ ఈ టేబుల్ మీరు చూసినట్లయితే లేదంటే ఈ టేబుల్ మీరు చూసినట్లయితే ఆక్సిజన్ అనేది బయట నుంచి ఆల్వియోలాకి వెళ్ళింది బికాస్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్. తక్కువ పార్షియల్ ప్రెషర్ మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఉంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి టిష్యూస్ లోకి ఎందుకు వెళ్ళింది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఎక్కువ ఉంది కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో 45 ఉన్నది టిష్యూస్ లో, 40 అయింది ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోకి వచ్చింది. ఇక్కడ 45 మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి ఆల్వియోలైలోకి వచ్చింది, ఆల్వియోలై నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. సో ఇదే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కార్బన్ డైఆక్సైడ్ 45 వరకు ఉంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో, కానీ ఇది ఆల్వియోలైలోకి వెళ్ళాలి. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ది ఆల్వియోలై, ఆల్వియోలైలోని ఎంత ఉండాలి? తక్కువ ఉండాలి. బికాస్ ఇట్ విల్ గో ఫ్రమ్ హయ్యర్ టు లోవర్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ద PCO2 షుడ్ బి ఈక్వల్ టు 40. సో ఇక్కడ 45 ఉన్నది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో, ఇక్కడ 40 ఉంది ఆల్వియోలైలో. సో అందుకెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా PCO2 బయట తక్కువ ఉండాలి. PCO2 బయట ఎంత ఉంది? 0.3 ఉంది అంతే, ఓన్లీ 0.3. సో వెరీ హ్యూజ్ డిఫరెన్స్. సో ఇట్ విల్ గో అవుట్ సైడ్. So that is the reason how the carbon dioxide will go outside, and that is the reason how the oxygen will come in due to the differences in the partial pressure in different regions. బయట నుంచి మన బాడీ లోపల కూడా. సో టు రిపీట్ ఇట్, మనం ఇంకా క్లియర్ డయాగ్రామ్ ఒకటి చూసుకుందాం. దిస్ డయాగ్రామ్ ఇస్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ లో చూసుకున్న డయాగ్రామ్ అయితే మన బాడీలో ఆక్సిజన్ అనేది లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్తున్నది. అండ్ వైల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఆక్సిజన్ అనేది బయట చాలా ఎక్కువ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఇన్సైడ్. బయట నేను చెప్పాను ఇందాకలే 159 ఉంటుంది. ఆ 159 నుంచి 104 వరకు ఉన్నది కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్సైడ్. ఫ్రమ్ హియర్ ఆక్సిజన్ ఇక్కడ ఎంత ఉంది? 95 ఉంటుంది, ఇక్కడ కూడా అంతే 95. సో ద PO2 హియర్ ఇస్ 95. సో 95 ఉంది కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్సైడ్. ఓకే, వచ్చి మళ్ళీ ఇట్ విల్ గో డౌన్ హియర్. ఓకే, అండ్ ఇట్ విల్ బి సప్లైడ్ టు ద టిష్యూస్. టిష్యూస్ దగ్గర మళ్ళీ ఏం జరుగుతున్నది అంటే టిష్యూస్ దగ్గర చాలా తక్కువ ఉన్నది ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లోకి వచ్చి ఆక్సిజన్ మళ్ళీ టిష్యూస్కి వెళ్ళిపోతుంది. అండ్ ద సైకిల్ విల్ రిపీట్. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లోని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ మోర్ ఇన్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్. మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి ఆల్వియోలైలోకి వెళ్ళడానికి ద డిఫరెన్స్ హ్యాస్ టు బి దేర్. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 45 ఉంటుంది, ఇంకా ఆల్వియోలైలో 40 ఉంటుంది PCO2. అండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ విల్ ట్రావెల్ హియర్. అండ్ బయటికి వెళ్తున్నప్పుడు కూడా హియర్ ఓన్లీ 0.3 mmHg నే ఉంటుంది బయట. నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడ 159 ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దీస్ పార్షియల్ ప్రెషర్ డిఫరెన్సెస్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ట్రావెల్ త్రూ అవుట్ అవర్ బాడీ అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సరేనా? ఓకే, సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్, చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ట్రావెల్ మెథడ్ ఏదైతే ఉందో పూర్తిగా కరెక్ట్ గా మీరు కూడా ఒక డయాగ్రామ్ వేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ యాజ్ యూ డూ దాట్ యూ విల్ లెర్న్ ఇట్ మోర్ బెటర్. ఈ డయాగ్రామ్ ఏదైతే మనం ఇప్పుడు వేసుకున్నాం, ఈ డయాగ్రాము ఓకే, కావాలంటే చూసి ఒకసారి వేసుకోండి, చూడకుండా కూడా ఒకసారి వేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ డూ ఇట్ డెఫినెట్ గా చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది బాగా అర్థమైపోతుంది. పార్షియల్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఎలా గ్యాసెస్ ట్రావెల్ చేస్తున్నాయి అన్నది. ఓకే, సో రిమెంబర్ దిస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇదంతా. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ గురించి చదువుకుంటాం. మేబీ నెక్స్ట్ క్లాస్ కుదిరితే లైవ్ పెట్టుకుందాం, డోంట్ వరీ. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రావెల్ అవుతుంది, అది కాకుండా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ గురించి మనం నేర్చుకుంటాం, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ మనకి చాలా యూస్ఫుల్. అలా జరుగుతుంది ఏంటి ఒకసారి లైట్ గా మనం దాని గురించి ఒక ఐడియా తీసుకుంటాము. ఓకే, దాని తర్వాత ఇంకా ఈ కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్ గా ఎలా ట్రావెల్ చేస్తున్నది అంటే ఒకసారి డిఫ్యూజన్ అయిపోయింది అనుకోండి కార్బన్ డైఆక్సైడ్, లంగ్స్ వరకు ఎలా వస్తున్నది, లంగ్స్ నుంచి బయటికి ఎలా వెళ్తున్నది అన్నది కూడా మనం నేర్చుకుంటాం ఒకసారి. ఓకే, అది అనమాట. సో దిస్ విల్ లెర్న్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఛాంపియన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్ పెట్టడం మర్చిపోకండి. సెషన్ నచ్చితే వెళ్తూ లైక్ చేయండి, షేర్ చేస్తూ వెళ్ళండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్స్ అనేది టెలిగ్రామ్ లో మీకు ఉంటాయి. ఓకే, సో పాస్ట్ లా రెస్పిరేటరీ సిస్టమ్ తో నోట్స్ ఇప్పటివరకు నేను పంపించలేదు. సో ఏ నోట్స్ ఉన్నా కూడా కుదిరితే ఇవాళ నేను మాక్సిమం మీకు అన్ని నోట్స్ షేర్ చేస్తాను. ఓకే,
సో యా దట్స్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ చెప్పేసి టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.